ఉందా ఆ పాయింట్ అనేది నేను అది అంటుంది. సార్ ఇవన్నీ ఉన్నాక అప్పుడు నువ్వు సీఎం ఫేస్ పెడితే పెట్టుకో. మొన్న ఢిల్లీ ఎలక్షన్లో నేను యాక్టివ్గా పనిచేసిన. అవును, అక్కడ ఫేస్ లేదు. ఫేస్ లేదు. కరెక్ట్. రేఖా గుప్తా ఫైనల్గా అయిపోయారు. ఆమె కూడా పెద్ద రికగ్నైజ్డ్ నాయకురాలు కూడా ఉత్తరప్రదేశ్ యోగి కూడా కాదు. కాదు 2017లో కరెక్ట్. బీజేపీ గెలిచినాక ఆయన సీఎం అయ్యాడు. అవును. మీ నినాదం ఏంది? పోనీ ఎన్నికలకు ఏదో ఒక నినాదం కావాలి కదా, హిందుత్వానా అభివృద్ధి మీ నినాదం? ఎందుకంటే మీ ఇద్దరు ఎంపీలు రెండు చెప్పారు నాకే, నా ఇంటర్వ్యూలో. ఈటెల రాజేందర్ మాది హిందుత్వ కాదు, అభివృద్ధి మా నినాదం అన్నారు. బండి సంజయ్ హిందుత్వ నినాదమే మాదన్నారు. ఈటెల రాజేందర్ ఈజ్ అ రెస్పెక్ట్ఫుల్ పొలిటికల్ ఫిగర్ ఇన్ ది స్టేట్. He has not come from our ideology. అవును. He is a respectful politician, respectful figure. He is our senior, he is our MP, we respect him. But he is not from our ideological background. హిందుత్వము, జాతీయతా భావము, అభివృద్ధి దేన్ని కూడా తక్కువ చేయలేము, ఎక్కువ చేయలేము. రైట్. హిందూ నేషనలిజం అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏది ఫస్ట్ కాదు, ఏది లాస్ట్ కాదు, ఇందులో అన్నీ ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. చూడాలి మీరు కోరినట్టు మీ ఇది హిందూ దేశం ఉన్నంత కాలమే ఈ దేశానికి ప్రతి మతానికి కూడా మంచిది. హిందుత్వ అనేదాన్ని మీరు అంగీకరిస్తారు ఖచ్చితంగా. హిందూ 80%, 75-80% మధ్యలో హిందువులు ఇక్కడ. అందుకనే ఈ దేశము ఇవాళ పీస్ఫుల్గా ఉంది, ప్రోగ్రెసివ్గా ఉంది, బాగుంది. ఇంకొకటి ఫైనల్